ఇక నితిన్ నవీన్ను సత్కరిస్తున్న కేంద్ర మంత్రి సంజయ్ బెంగాల్ దక్కింది తెలంగాణ దక్కాలి అధికారమే లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ 15 ఆగస్టు తర్వాత పార్టీ కోర్ కమిటీ సమావేశం గ్రేటర్ బరిలో ఒంటరిగానే పోటీకి నిర్ణయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీలతో ఢిల్లీలో నవీన్ భేటీ విభేదాలు వీడి ఐక్యంగా అడుగేయాలని ఉద్బోధ చిన్న చిన్న విభేదాలుంటే కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరిస్తున్నాం రామచంద్రరావు మొన్న ఇదే నవీన్ గారు కూర్చోబెట్టి ఈటల రాజేందర్ను బండి సంజయ్ అని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిర్రు అనే విషయం మాట్లాడితే అట్లాంటిది ఏం జరగలే అనిపించి బీజేపీ వాళ్ళు కామెంట్లు పెడతారు. ఇప్పుడు రామచంద్రరావు గారు ప్రకటిస్తున్నారు. రామచంద్రరావు గారు ఏమన్నారు, చిన్న చిన్న విభేదాలంటూ కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరిస్తున్నాం. కూర్చోబెట్టి మాట్లాడుతున్నది బండి సంజయ్ని ఈటల రాజేందర్ను ధర్మపురి అరవింద్ను, బండి సంజయ్ని ధర్మపురి అరవింద్ను వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. కానీ విషయం ఏంది అని అంటే ఈ పరిష్కరించేటువంటి విషయాలలో రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి ఉంటారు కదా. అసలు నిజానికి కిషన్ రెడ్డి గారు కానీ రామచంద్రరావు గారు కానీ పరిష్కరిస్తున్నారా? ఒకవేళ పరిష్కరించండి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత పరిష్కరిస్తున్నారు. ఇద్దరు బీసీ నాయకులు కొట్టుకోవాల్సినంత కొట్టుకునేంత వరకు చూసి పార్టీకి నష్టం కలుగుతున్నప్పుడు మాత్రం పరిష్కరిస్తున్నారు. పార్టీకి నష్టం కలిగేంత వరకు వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఏం కాదు, వాళ్ళు ఎంత విమర్శలు చేసుకున్నా ఏం కాదు, ఒకరికొకరు పడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా ఎంత దూరమైనా పర్లేదు, వ్యక్తిగత విమర్శలు ఎంత చేసుకున్నా పర్లేదు, పార్టీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడుతాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి బండి సంజయ్ ఈటల రాజేందర్ రెండు కండ లాంటి వాళ్ళు బీజేపీకి కాబట్టి మీరిద్దరు కలిసి కష్టపడి పని చేస్తేనే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మనం బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ పని చేయాల్సిందే అని చెప్పేసి నవీన్ వచ్చి కూర్చొని మాట్లాడతారు. ఓకే అంటారు. ఈటల రాజేందర్ బండి సంజయ్ అన్న ఇద్దరు చేతిలో చేసుకొని ఫోటో దిగుతారు. ఓకే, ఇటు బండి సంజయ్ వర్గీయులు అటు ఈటల రాజేందర్ వర్గీయులు అందరూ ఓకే ఓకే అని చెప్పేసి ఆ ఫోటోను స్టేటస్ పెట్టుకుంటారు. ఆ రోజు మేమేమంటున్నాం అంటే బీసీ నాయకుల విషయంలో జరుగుతాయి ఇది. ఎందుకు బండి సంజయ్కి ఈటల రాజేందర్ పడకపోవడానికి కారణం ఏంది? బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి ఎందుకు కాలేదు? ఈటల రాజేందర్ వర్సెస్ రామచంద్రరావు ఎందుకు కాలేదు? బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎందుకు అవుతాడు? బండి సంజయ్ వర్సెస్ ఏంటిది మన అరవిందే ఎందుకు అవుతాడు? ఎందుకు అవుతున్నారు? ఈ విషయాలు కూడా బండి సంజయ్ కూడా ఆలోచించాలి. ఈ విషయం మేము లాస్ట్ టైము బండి సంజయ్ కొడుకు సంబంధించినటువంటి విషయంలో నేను చాలా క్లియర్గా కూర్చొని ఒక వీడియో చేసిన. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఏమని చెప్పినాము, అన్న సంజయ్ అన్న నీ కొడుకుని తీసుకుపోయి చక్కగా కరీంనగర్లో 2 టౌన్లోనో 1 టౌన్లోనో అప్పచెప్పి ఏ బిడ్డకు అన్యాయం జరిగినా నేను ఆ బిడ్డ వైపు నిలబడతా అని చెప్పేసి మాట్లాడి చక్కగా వెములాడకో కొండగట్టు పోయి ఆ గుండంలో మునిగి తలస్నానం చేసి గుళ్ళ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి మాట్లాడినా. లేకపోతే ఇప్పుడు వేసి చూసుకోర్రి. ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్ర మంత్రులు లేదంటే కేంద్రం నుండి నిఘా వర్గాలు చెప్పినాయని లేదంటే ఈ పెద్ద మనుషులను రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులను నమ్ముకొని కొడుకును వారం రోజుల పాటు దాచిపెట్టి తర్వాత చేసింది. ఈ వారం రోజుల పాటు దాచిపెట్టడం వల్ల కదా మీడియా మొత్తం అందులోకి ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. 24 అవర్స్లో ఆ అమ్మాయి కేసు పెట్టగానే 24 గంటల్లో అరెస్ట్ అయ్యేదంటే ఈ 48 గంటల తర్వాత వార్త క్లోజ్. ఎవరు పట్టించుకోపోదని? పట్టించుకున్న పెద్ద విషయం ఏమి ఉండదు. కానీ 7 రోజుల పాటు 8 రోజుల పాటు 8 రోజుల నాడు అరెస్ట్ చేసింది. 8 రోజుల పాటు దాని గురించే చదివేటువంటి పరిస్థితుల్ని వీళ్ళు కల్పించారు. మధ్యలో ఇంకేదో కేసు పెట్టు అని చెప్పేసి ఇంకెవరో చెప్పేదంటే పోయి కరీంనగర్లో కేసు పెట్టడం, హనీ ట్రాప్ అని చెప్పేసి దాన్ని కింది మీద చేసేటువంటి ప్రయత్నం, మీడియా అందులోకి దిగి అది అగ్రకుల మీడియా, అమ్ముడు పోయిన మీడియా, అగ్రకుల అమ్ముడు పోయినటువంటి మీడియా అందులోకి దిగి మీరు మాకు సెటిల్మెంట్ చేయండి, మీరు సెటిల్మెంట్ చేసి అంటే మేము కింది తిమ్మిని బమ్మిని చేస్తాం, బమ్మిని తిమ్మిని చేస్తాం అన్నట్టుగా మేము హనీ ట్రాప్ కేసుని హైలైట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడేది ఉంటే 48 గంటలు దాటిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఆగమాగం అయిందని చెప్పేసి ఆ పెద్ద కంపెనీలు ఆ నీకు అమ్ముడు పోతాం అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చినటువంటి ఛానళ్ళకు సంబంధించిన వాళ్ళే మళ్ళీ మీకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు. వాళ్ళని నమ్ముకోనా ఈ అగ్రకుల నాయకులను అగ్రకుల మీడియాను నమ్ముకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1లో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న ఎక్కడికి పోయిండో ఒకసారి చూసుకోరు. ఈటల రాజేందర్ గారిని ఎందుకు రాష్ట్ర అధ్యక్ష చేయట్లేదు? ఎలక్షన్లకు ముందు మళ్ళీ ఒకసారి రాష్ట్ర అధ్యక్షుని చేసి తెలంగాణలో అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో మొన్న 2024 ఎన్నికలకు ముందు బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో కూడా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే 8 సీట్లు కాదు కనీసం 18 సీట్లు గెలుచురు. నేను చెప్తున్నా, ప్రతి బీజేపీ నాయకుడు గుండెల మీద చేసుకొని ప్రతి బీజేపీ కార్యకర్త గుండెల మీద చేసుకొని రాకేష్ గారు చెప్తున్నటువంటి మాటను ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ కనుక బండి సంజయ్ అధ్యక్షునిగా ఉండేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో
ఎమ్మెల్యే టికెట్లు ఆయన వేయాల్సి వచ్చు, ఎంపీ టికెట్లు ఆయన వేయాల్సి వచ్చు. బీఫామ్ల కోసం పోయి ఇక బీసీ ఓన్ దగ్గర మేము చేతులు చాపుతామా, బీసీ ఓన్ దగ్గర మేము వానికాలు మొక్కనా వీని దండం పెట్టానా అని చెప్పేసి మీరు అనుకున్నారు కాబట్టి బండి సంజయ్ని పక్కకు పెట్టి ఇంకో ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చారు. ఏమైంది? బండి సంజయ్ని ఆపింది ఎవరు? మేము ఆపినామా? తెలంగాణ ప్రజలు ఆపిర్రా? బండి సంజయ్ని పక్కకు పెట్టింది మీరు. మళ్ళీ మీకు అవసరం వచ్చినప్పుడు బండి సంజయ్ అవసరం అవుతారు, మీకు అవసరం వచ్చినప్పుడు బండి సంజయ్ని బయట తీసుకొస్తారు, మీకు అవసరం వచ్చినప్పుడు రాజాసింగ్ను బయట తీసుకొస్తారు, మీకు అవసరం వచ్చినప్పుడు ఈటల రాజేందర్ బయట తీసుకొస్తారు. మీకు అవసరం వచ్చేది ఉంటే మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడతారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీ బలోపేతం కావాలి కాబట్టి పార్టీకి సీట్లు పెరగాలి కాబట్టి మీకు అవసరం కాబట్టి పార్టీకి అవసరం కాబట్టి ఈరోజు ఇద్దరు బీసీ నాయకులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. కానీ అదే బీసీ నాయకులను ఇద్దరిని 2024 ఎన్నికలకు ముందే కూర్చోబెట్టి మాట్లాడి ఆ ఇద్దరినే రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఆ ఇద్దరితోనే వాళ్ళిద్దరి చేతుల్లోనే పదవులు పెట్టి అధ్యక్ష కార్యదర్శులను వాళ్ళని వేసి ముందుకు పోయేది ఉంటే ఈరోజు తెలంగాణలో మీ పార్టీ ఉండు కదా? లేదు, మా పార్టీని సర్వనాశన సంకనాకపోయినా పర్లేదు కానీ మా చేతుల్లో ఉండాలి బీఫామ్లు. మళ్ళా ఈ విషయాలు మాట్లాడేది ఉంటే బీజేపీ వాళ్ళకు కోపాలు. రాజాసింగ్ ఒక్కడే ఎందుకు పోతారండి జైలుకు? రాజాసింగ్ ఒక్కడే ఎందుకు సస్పెండ్ అవుతాడు? అదే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో విషయాల మీద కామెంట్లు చేస్తారు. అగ్రకుల వాళ్ళను ఏ రాజు సస్పెండ్ చేసిన వాటి పరిస్థితులు ఉండవు కదా. ఎందుకు రాజాసింగ్ మాత్రమే సస్పెండ్ అవుతాడు పార్టీలో నుండి? ఆ విషయం గురించి ఆలోచించాలి కదా. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విషయంలో పోయి మీ నాగపూర్ ఆఫీసులలో కూడా ఎన్ని ఫ్లోర్ల వరకు పోతారండి? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ ఫ్లోర్ వరకు పర్మిషన్ ఉంటుంది మా దొర? దయచేసి మేము మాట్లాడితే మనోభావాలు దెబ్బతినేటువంటి బ్యాచ్ చెప్తున్నాం. ఆలోచించండి ఒకసారి, అర్థం చేసుకోండి. మీరు ఎన్ని రోజులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఈ అగ్రకుల పార్టీలకు మీరు ఎన్ని రోజులు సేవ చేసినా గంతే మన బతుకులు మారేయిగా. కనీసం అధ్యక్ష పదవులు కూడా ఇయ్యరు. టీడీపీ పార్టీ తీసుకోర్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోర్రి, బీఆర్ఎస్ పార్టీ తీసుకోర్రి, బీజేపీ పార్టీ తీసుకోర్రి. ఈరోజు నరేంద్ర మోడీని బీసీ పేరుతో చూపిస్తున్నారు కాదు, కానీ ఏముండదాడా? ఏ పార్టీ అయినా ప్రధాన స్థానంలో బీసీలను ఎస్సీలను ఎస్టీలను పెట్టిందా? ఎందుకు పెడతలేదు మరి? దయచేసి అర్థం చేసుకోండి. బండి సంజయ్ లాంటి వాళ్ళను బీసీలను మేము అధ్యక్షుని చేసినాం కదా అంటారు. ఏం అధ్యక్షుడు? తిరగడానికి, రాష్ట్ర వ్యాప్తంగా లుల్లు పెట్టడానికి, రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని హైలైట్ చేయడానికి బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి. ఒక్కసారి హైలైట్ అయిన తర్వాత మళ్ళీ బీఫామ్లు ఇచ్చే కాడ మేము వచ్చి కూర్చున్నాం. మీరు పని చేసుకొని రారి, మొత్తం తిరిగి రారి, లాస్ట్కు చీపురు గడ్డ పట్టుకొని మేము ఫోటో దిగుతాం.